జరిగించడమే నిజమైన ఆరాధన. దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తూ లూకాసు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం నుండి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్ని వచనాలు చదవడం సాధ్యపడదు కాబట్టి 20వ వచనం, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే గొల్లలకు దేవదూత ద్వారా క్రీస్తు యొక్క జననమును గూర్చి వర్తమానం అందిందో, వారు ఏం చేశారంటే ఆ వర్తమానం విన్న వెంటనే వారు దేనినైతే విన్నారో అక్కడికి వెళ్ళి ఆ ప్రభువుని చూశారు. మొదటగా వారు విన్నారు, రెండవది వారు చూశారు, మూడవది ప్రచురపరిచారు. క్రిస్మస్ అంటే అదే. క్రీస్తుని ఆరాధించడం అంటే ఏమిటంటే ద ట్రూ వర్షిప్ కమ్స్ త్రూ ఒబీడియన్స్. నిజమైన ఆరాధన క్రీస్తు మాటకు లోబడుట ద్వారా వస్తుంది. కాబట్టి ఆత్మీయ కుటుంబాల